డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకయ్యపాలెం గ్రామంలో పేపకాయల బాబ్జీ మాధవానంద కళ్యాణ మండపంలో కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో పండుగల మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తత తీసుకున్న 63 మంది విద్యార్థుల సమక్షంలో మంత్రి సుభాష్ భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడారు. నా ఈ జీవితం ప్రజాసేవకి అంకితం, పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికంపై నిరంతరం పోరాటం చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా కల్పించారు. తన పట్ల ప్రేమ అభిమానాలు చూపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. మంత్రి హోదా తనకు అలంకారం మాత్రమేనని ప్రజలకు సేవ చేయడమే గొప్పగా అవకాశంగా భావిస్తామని తెలిపారు. పేదలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు కూటమి నాయకులకు, కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. P4 కార్యక్రమం ప్రవేశపెట్టిన సీఎం ఆశయం మేరకు 63 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు. తాను దత్తత తీసుకున్న వారందరికీ ఉన్నత చదువులు చదివించి వారికి ఉద్యోగం వచ్చేంత వరకు అన్ని బాధ్యతలు తీసుకున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని నిండు సభలో ప్రకటించారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువు ఆగకూడదని తన పిలుపుకు స్పందించి పేద విద్యార్థుల చదువు కోసం దాతలు 20 లక్షల రూపాయలు విరాళం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో హృదయ సంబంధిత హాస్పిటల్ నిర్మాణం కోసం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన యాళ్ల కుటుంబ సభ్యులు సుమారు 50 లక్షలు విలువ చేసే 50 సెంట్ల స్థలం దానం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆయన సమావేశంలో అభినందించారు. కాబట్టి ఈ లోపు మీకు ఇక్కడ నుంచి కాబట్టి అందరూ బాగా చదువుకుని మంచి పొజిషన్కి వచ్చి ఆ తర్వాత ఆయనలాగే మీరు కూడా మంచి సేవ కార్యక్రమాలు చేయాలని అందరికీ వాళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ చేయాలి, ఏం జాయిన్ చేయాలని రేపటి నుంచే జరుగుతుంది ఆ ప్రక్రియ. అందరూ కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏ స్కూల్లో చదివించాలని కలగన్నారో ఆ స్కూల్లోనే చదివించిన 90% బాగా చదువుతుంది, 90% మార్క్స్ ఉన్న వాళ్ళే. మరి ఇక్కడ 90% మార్క్స్ తో ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత మాది. ఉద్యోగం ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి. నా పర్సెంటేజ్ వచ్చి 9.7 అండి. అయితే నాకు అసలు మర్చిపోను. ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎన్నెన్నో సహాయం చేయాలని, హెల్ప్ చేయాలని సార్ వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే సార్. అలాగే నేను కూడా ఇక్కడున్న మీ అందరూ కూడా మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు మంచి పొజిషన్లో ఉంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీ అత్త తల్లి తండ్రి కూడా లేరు. మా అత్తయ్య ఒక రోజు వచ్చి మా పిల్లలు బాగా చదువుతారని అంటే నిజంగా వీళ్ళు మార్క్స్ చూసి నా కళ్ళు చమరించాయి. ఎందుకంటే ఈ పిల్లలకు 96%, ఈ అమ్మాయి వీళ్ళ తమ్ముడు వీళ్ళ చెల్లి కూడా వీడెక్క చేయించారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, కొన్ని లేని కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి ఈ రోజు నా పుట్టినరోజుని మరి కేకులు దండలు ఏమీ తీసుకురావద్దు, మీరు కూడా ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వాములు కండనే పిలుపు మేరకు అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సుమారు 64 మంది పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చారు. ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు, BEd వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మీరు అందరూ గమనించాలి. ఇక్కడ చాలా మంది 90% తల్లిదండ్రులు లేని పిల్లలే. మరి వాళ్ళ బంధువులు అవి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళకి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా దత్తత తీసుకునే కార్యక్రమంలో చాలా మంది భాగస్వాములు అయ్యారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో 40 లక్షల మంది దాటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉన్నారని, అతి దిగువ స్థాయిలో పేదలు ఉన్నారని గుర్తించడం, మరి వాళ్ళందరినీ కూడా తమ వంతు సాయంలో మీరు దత్తత తీసుకోండి. P4 అనే కార్యక్రమంలో ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని కుటుంబాలను తీసుకుని బంగారు కుటుంబాలను చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలనే ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజు అనేక మంది దాతలు వచ్చి ఈ పిల్లలందరినీ చదివించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా మేము వాళ్ళకి అండదండలుగా ఉండటమే కాకుండా
ఈ సుమారు 10 మంది వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి సరైన ప్లేసు బడ్డీలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సుమారు 8 మందిని వాళ్ళని గుర్తించి ఈ రోజు వాళ్ళకి బడ్డీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే 4 కుటుంబాలు అక్కడ ఇళ్ళు లేక అస్తవ్యస్తలు పడతా ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 2 ఇళ్ళు కట్టించవడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆరోగ్యం బాగోక సుమారు 8 మంది హార్ట్లో హోల్ ఉండటం కానీ అలాంటి సమస్యల మీద 8 మంది రావటం, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఆపరేషన్లు చేయించాలంటే ఆపరేషన్లో ట్రీట్మెంట్ ఏదైతే అది చేయించడానికి ఈ రోజు వాళ్ళని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల వయసులో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తా ఉన్నారు. ప్రజలే జీవితంగా భావిస్తా ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ సుమారు 11-12 గంటల వరకు కూడా ప్రజలనే ఆయన గుండు కొట్టుకుంటా ఉంది. ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏదైతే కష్టాల్లో ఉన్న కుటుంబాలని ఆదుకోమని పిలుపునిచ్చారో రాష్ట్రం అంతా కూడా మరి ఎన్డీఏ కుటుంబ నాయకులు దత్తత తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సుమారు 60 నుంచి 80 కుటుంబాలు ఈ రోజు దత్తత తీసుకోవడం జరిగింది.